ఏం చేస్తుంటారు? నేను సీఏనండి. మా తమ్ముడు ఆంధ్ర బ్యాంక్ లో అకౌంటెంట్ గా పనిచేస్తాను. అదిగో మాటల్లోనే వచ్చాడు. 100 ఆయుష్. మా తమ్ముడు అండి. నమస్కారం. ప్రసాద్ ఒక నిమిషం. కుర్రోడు చాకులా ఉన్నాడు. ఇది వరకు కత్తిలా ఉండేవాడు. ఈ మధ్య కొంచెం డైటింగ్ చేశాడులేండి. ఆయన రాఘవరావు గారని బందర్ నుంచి నేను చూడడానికి వచ్చారు. మరి మల్లీశ్వరి మర్చిపో అనే ఇన్నాటికి మనం వెతుక్కుంటూ మంచి సంబంధం వచ్చింది. నువ్వేం ఆలోచించకుండా ఓకేను. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. అనే చెప్పి వస్తున్నా. నమస్కారం అండి. నమస్తే. మా అమ్మాయి ఫోటో. అమ్మాయి బాగుందండి. కట్నం అది కూడా మనసులో ఏదైనా ఉంటే అడిగేస్తే. అబే వీటన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలండి. చెప్పండి. నేను ఒక అమ్మాయిని ప్రేమించానండి. అలాగని మీ అమ్మాయిని చేసుకోవడానికి నాకు ఏ అభ్యంతరం లేదండి. ప్రేమదే ఉందండి. బ్యాంక్ 5ంటికి అయిపోగానే 6-7 దాకా ఒక గంట అమ్మాయితో తిరిగి ఇంటికి వచ్చేస్తాను. తర్వాతంతా మీ అమ్మాయితోనే. వాట్సాప్ని పేరేంటన్నారు? జానకి. పేరు కూడా వండర్ఫుల్గా ఉందండి. ఏంటి అలా చూస్తున్నారు? ఎవరినో ప్రేమిస్తున్నాడు, నా కూతుర్ని సరిగ్గా చూసుకుంటాడా లేదా అనేగా మీ డౌట్. ఇప్పుడు మా ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ డైనరా టీవీ ఉందండి. ఈ మధ్య కలర్ టీవీ కొన్నాం. అలా అని పాత టీవీ పడేసామా? లేదే, బెడ్రూమ్లో పెట్టుకుని చూస్తున్నాం. ఇది కూడా అంతే. అది ప్రేమ, ఇది పెళ్లి, రెంటికి సంబంధమే లేదు. ఈ విషయం మనకు అర్థమైపోయింది అనుకోండి, రేపు నలుగురు నానా రకాలుగా అనుకున్నా మీరు కంగారు పడరు. మిగతా విషయాలు మీరు అన్నయ్యతో మాట్లాడండి. వస్తాను. అబ్బాయి అంతా క్లియర్గా చెప్పేశాడు కాబట్టి ముహూర్తాలు పెట్టించేయమంటారా? ఎవరితో ప్రేమించి నా కూతుర్ని చేసుకుంటాడా? ఎవరితో కాదండి, అమ్మాయి పేరు మల్లీశ్వరి. బాగుంటుంది. అన్నీ తెలిసే ఈ సంబంధం తీసుకొచ్చావు నీ అబ్బా. మళ్ళీ ఇంకోసారి మా సందులోకి వచ్చావంటే నీ బొందులో ప్రాణం ఉండదు. జాగ్రత్త. ఆయనేది వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయారా? ఏమైందండి? ఏమవుతుందండి, మీ వాడు మల్లీశ్వరి గురించి చెప్పాడండి. మల్లీశ్వరి. ప్రసాదం ఏంటనే ఆయనతో ఏం మాట్లాడావు? బాబు అది వింటే మీరు కూడా నన్ను కొట్టచ్చు. ఆ కాన్సెప్టే అంత కొత్తగా ఉంది. దయచేసి నన్ను వదిలేండి బాబు. రాక ఇన్నాళ్ళకి మన ఇంటికి వచ్చి ఒకటి పిల్లనిస్తానంటే ఇదే మనం చేసే మర్యాద. నేనేం చేశాను? ఆ మల్లీశ్వరి విషయం ఎత్తొద్దని చెప్పానా? అయినా ఏముందిరా దానిలో? అమ్మా నన్ను లేరు, ఆస్తిపాస్తి లేదు, కులం గోత్రం లేదు. అది పని మనిషిరా వాళ్ళ ఇంట్లో. అలాంటి దాన్ని చేసుకుని నువ్వు ఎందుకు పడతావు? నేను ప్రేమించేప్పుడు మల్లేశ్వరికి ఆస్తి లేదని అనాదని నాకు తెలియదన్నయ్య. ఇప్పుడు తెలిసిందిగా. అయితే స్వీట్లు అంటే ఇష్టం ఉన్నవాడికి షుగర్ వచ్చిందని సడన్గా వాటి మీద ఇష్టం పోతుందా? మల్లేశ్వరికి అమ్మా నాన్న లేరు కరెక్టే, కానీ పెళ్ళైన తర్వాత ఏ అమ్మాయికి అమ్మా నాన్న ఉండరు అన్నయ్య. మొగుడే అన్ని. నాకు అది అసలు ప్రాబ్లమే కాదు. ఇక ఆస్తి విషయానికి వస్తే ఆడపిల్లకు గుణానికి మించిన ఆస్తి లేదు. అది మల్లేశ్వరికి కావాల్సినంత ఉంది. కులం అంటావా? కొట్టుకోటానికి చంపుకోటానికి తప్ప ఇద్దరు మనుషుల్ని కలపటానికి పనికిరాని కులం అంటే నాకు అసహ్యం. పెళ్లి చూపుల్లో ఆడపిల్లకి వంటొచ్చా పనొచ్చా అని అడుగుతారు, కానీ నాకు కాబోయే భార్యకి పెళ్లికి ముందే అవ్వనొచ్చు. నువ్వు మల్లీశ్వరిని పని మనిషి అన్నావు, నేను పని తెలిసిన మనిషి అంటున్నాను. వినేవాళ్ళకి చెప్పగలం కానీ వాదించే వాళ్ళకి ఏం చెప్తాం? నీ ఇష్టం వచ్చినట్టు కానీ. మల్లీశ్వరి దొరికింది. మార్నింగ్ కల్లా శవం మీ దగ్గర ఉంటుంది. మల్లీశ్వరి, 1 minute. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నీ నిర్ణయం మీదే నా జీవితం ఆధారపడి ఉంది. మళ్ళీ అరే మంచి బుక్. ఇందులో హీరోయిన్ చంపేస్తాడు, కానీ చివరిలోనే తెలుస్తుంది. సస్పెన్స్. ఎందుకు మల్లేశ్వరి నాతో మాట్లాడట్లేదు? నేనేం తప్పు చేశాను? ఏం కావాలి సార్? తర్వాత నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలుసు. నీ దగ్గర డబ్బులు ఏదైనాగా నా దగ్గర ఉంది. నీకు విషయం తెలుసా? నా జీతం కట్టింగ్ల బోన్ నెలకు 9,000. విచ్చలు విడిగా ఖర్చు పెట్టుకుంటే ఇద్దరు కలిపి 5,000 దాటుతావు. మిగతా డబ్బులు మొత్తం నీకే ఇచ్చేస్తాను. బంగారమే కొనుక్కుంటావో బంగ్లాలే కొనుక్కుంటావో అది నీ ఇష్టం. నేను ఇంటర్ఫేర్ అవును. ఏం తీసుకుంటారు సార్? ఇడ్లీ. వారం రోజు నుంచి తిరుగుతుంటే 5 నిమిషాలు టైం ఇచ్చిందా? వెయిట్ చేయలేవా? చచ్చిపోతావా? ఇడ్లీలు దోశలని. మనం పెళ్లి చేసుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు. ఇడ్లీలు ఇంట్లోనే చేసుకోవచ్చు. ఓ సీక్రెట్ చెప్తాను విను. MVP కాలనీలో ఫ్లాట్కి డబ్బులు కడుతున్నాను. ఈ విషయం అన్నయ్య వాళ్ళు కూడా తెలీదు. ఏం లేదు, తెలిస్తే ఏడుస్తాను. నేనే చెప్పలేదు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, 1000 square feet. అటు నుంచి ఇటు నడవటానికి 1.5 minutes పడుతుంది తెలుసా? నువ్వు అనంతే. నిన్ను యువరాణిలాగా చూసుకుంటాను. రోజు సాయంత్రం 3 మల్లెపూలు, వారానికో సినిమా, నెలకోసారి పిక్నిక్, సంవత్సరానికి ఒకసారి LTC మీద ఏ ఊటీ కొడైకెనాల్ ట్రిప్. సర్లే, మనలాంటి డబ్బున్నోళ్ళు చేయలేదేముంది చెప్పు.
ఇప్పుడేం చెప్పక్కర్లేదు, టేక్ యూర్ ఓన్ టైం. రేపు సాయంత్రం వస్తాను, బాగా ఆలోచించుకొని ఎస్ అని చెప్పు, కుమ్మేద్దాం అంతే. రేయ్, ఇక్కడ ఇద్దరు కూర్చున్నారు, వాళ్ళు తింటారా దావుతారా అడగక్కర్లేదా? ఉద్యోగం చేస్తున్నావా, అటు ఇటు వాకింగ్ చేస్తున్నావా? వెళ్ళి 2 కాఫీలు తీసుకురావాయా? టిఫిన్ చాలా బాగుంటుంది. నిజమా? అబ్బా ఏమయ్యా, పొయ్యి మించి తెచ్చావా పొయ్యిలోంచి తెచ్చావా? ఏమంటావు మల్లేశ్వరి? ఏంటి మల్లేశ్వరి, ఇంత అక్కడి నుంచి ఇక్కడ వాగుతుంటే అను. నాకంటే ఆ పుస్తకం ఇంపార్టెంటా? ఏది టీ? హలో, నేను బాలాజీని మాట్లాడుతున్నాను. శవాన్ని హైదరాబాద్ పంపించావా? లేదు సార్, నన్ను హాస్పిటల్ నుంచి పంపించారు. ఒక్క ఆడపిల్లని చంపలేకపోయాం, పెద్ద ప్రొఫెషనల్ కిల్లర్. అంటే అనుకోకుండా నేను ఒకడు కొట్టరాని చోట కొట్టాడు సార్. దాంతో వేళ్ళు సూపులో పడి నేను స్తంభం మీద పడి డోర్ ఓపెన్ అవడంతో కుదరలేదు సార్. వినో, నీ వల్ల అయితే చెప్పు, లేకపోతే వేరే వాళ్ళని పంపిస్తాను. అక్కర్లేదు సార్, అమ్మాయిని నేను ఫినిష్ చేసేస్తాను. నేను పంపించేది దాన్ని ఫినిష్ చేయడానికి కాదు, నిన్ను ఫినిష్ చేయడానికి. హలో అంటే నేను వరప్రసాద్ని, ఒకసారి మల్లీసుని పిలుస్తారా? మళ్ళీ సార్ ఇంట్లో లేదు బాబు, పుట్టినరోజని. ఎవరు? మొన్న పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చారే, వాళ్ళ తమ్ముడు వరప్రసాద్. చూడు వరప్రసాదు, నువ్వెవరో నాకు తెలీదు. మొన్న మీ వాళ్ళకి చెప్పాను, ఇప్పుడు నీకు చెప్తున్నాను. ఇంకెప్పుడు మా ఇంటికి రాకు, ఫోన్ చేయకు, మల్లీశ్వరిని కలవడానికి ప్రయత్నించకు. వాడు అడగగానే అది ఎక్కడుందో చెప్పాడు వినా? అది కాదండి. అయినా అసలు వాడితో కబుర్లు ఏమిటి నీకు? ఫోన్ చేస్తే మాట్లాడకుండా ఎలా ఉంటానండి? ఉండాలి. వాడు ఫోన్ చేసినా, ఎదురుకుండా వచ్చి నుంచున్నా, పలకరించినా కూడా మాట్లాడకూడదు, అర్థమైందా? నమస్కారం. ఎవరు మీరు? మల్లీశ్వరి గారి పుట్టినరోజని బొకే ఆర్డర్ ఇచ్చారు సార్. మీ బొంద బర్త్డే మల్లీశ్వరిది కాదు, తన ఫ్రెండ్ది. అయినా ఎప్పుడు ఆర్డర్ ఇస్తే ఇప్పుడు అది తేవడం. ఈ పాటికి షిప్ యార్డ్ కూడా వెళ్ళిపోయి ఉంటుంది. షిప్ యార్డ్కి ఎందుకండి? ఎందుకేమిటి, పార్టీ బోట్లో కదా. ఓ, అయితే డెలివరీ అక్కడే ఇచ్చేస్తానండి. వస్తాను సార్, వస్తానంటీ. ఆంటీనా? వాడు నీకు తెలుసా? మరి మాట్లాడవే. వరప్రసాద్తో మాట్లాడొద్దని ఇందాక మీరేగా చెప్పారు. అంటే వరప్రసాద్ అంటే వీడేనా? ఒరే ఆగరా! ఈరోజు మల్లీశ్వరం చంపకపోతే నా మొహమే కాదు, నా శవం కూడా మీకు చూపించాను. ఈసారి అమ్మాయిని దేవుడు కూడా కాపాడు. పార్టీ అరేంజ్మెంట్స్ బాగా చేసినట్టున్నారండి. అవునరా? రే వెళ్ళిపోతుంది ఎక్కరా? వెళ్ళదులేండి, మీకు కంగారు ఎక్కువ. హాయ్. హలో హలో, మీరు గీతా వాళ్ళ బ్రదర్ని. ఐ సే వెరీ నైస్ టు మీట్ యు. నేను శ్వేత వాళ్ళ హస్బెండ్. వెరీ గ్లాడ్ టు మీట్ యు. మీరు? నేను లత వాళ్ళ బాయ్ ఫ్రెండ్. ఓ వెరీ గ్రేట్ టు మీట్ యు. వెరీ బ్యాడ్ టు మీట్ యు. అదే గీత ఉంటది రా. బట్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. కానీ నా బర్త్డే నెక్స్ట్ మంత్ కదా. అంటే నెక్స్ట్ మంత్ నేను ఊర్లో ఉండలేదు, అందుకే ముందే ఇచ్చేద్దామని. సో స్వీట్. థ్యాంక్ యూ. బొక్కే బొక్క. ఏంటి ఈ అరేంజ్మెంట్ లో? కేక్ ఉంది, కోయటానికి కత్తి అది. హాయ్. గుడ్ ఈవినింగ్ మేడం. నేను ఇక్కడున్నాను, నీకెలా తెలుసు? దొంగ ఎక్కడున్నాడు కుక్కకు ఆటోమేటిక్ గా తెలుస్తుంది. పోలికి చండాలంగా ఉంది సార్. పిలవకుండా పార్టీకి వచ్చడానికి సిగ్గులేదు? పూజారి పిలవలేదని సిగ్గుపడి గుడికి వెళ్ళడం మానేస్తావా మల్లేశ్వరి? ఇదెలా ఉంది? బాగా క్లాస్ అయిపోయిందండి. మ్యాచ్ బాక్స్ ఉందా? లేదు. ఓ సారీ, లేడీసా? లైటర్ ఉందా? ఇడియట్. థ్యాంక్స్. ఇక్కడ
ఒక్క డిస్కషన్ వల్ల లాభం లేదు. నేను 3 అంకెలు లెక్కెడతాను. ఈలో పెళ్లి కొప్పుకున్నావా సరే, లేకపోతే దూకేస్తావా? లేదు వీడిని దోసేస్తాను. మీరు ప్రేమిస్తే నేను ఎందుకు సార్ చచ్చిపోవాలి? నా ప్రేమ కోసం నేను చస్తే రొటీన్ రా, నువ్వు చస్తేనే వెరైటీ. రెడీ? 1 2 అమెరికా ఇరాక్ కొట్టుకుంటూ కువైట్ వాళ్ళ మీద బాంబులు వేసేట్టు నాకెందుకు సార్ ఈ టెన్షన్? 3 Happy birthday, dear Geeta. Happy birthday. ఏంటి అలా చూస్తున్నావు? మీ అన్నని కూడా గుర్తుపట్టలేదా? నీకు కూడా ఎక్కువైందా? మీరు నా పేరు వరప్రసాద్. నాకు అబద్ధం చెప్పడం రాదు. నేను అమ్మాయికి మనసిచ్చాను. తన కోసం ఇక్కడికి వచ్చాను. తను కాదంటే చచ్చిపోతాను.